ఫోటో తీసుకో మాత్రమే ఇక్కడికి లోపలికి దయచేసి పెద్ద వినాయకులు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి గాయ్స్. మేము ఈరోజు గణపతి బొప్పని నిమజ్జనం చేయడానికి తీసుకుపోతున్నాం అనమాట. అయితే ఈరోజు రాజువేల అక్క వాళ్ళ ఇంట్లో హోమ్ గణేష్ అనమాట, ఇంట్లో పెట్టిన గణేష్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాము. కొందరు దాంట్లో లాస్ట్ ఇయర్ పెట్టిన గణేషుని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ ఇయర్ తెచ్చిన గణేషుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నిమజ్జనం చేస్తారు కదా. సో వీళ్ళంతా కూడా అలానే లాస్ట్ ఇయర్ గణేషుని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నాం. ఈ ఇయర్ గణేషుని కూడా పక్కన కూర్చోబెట్టారు చూడండి. అంటే కొంచెం వైట్ కలర్ పంచ కట్టుకున్నది మనం లాస్ట్ ఇయర్ తెచ్చిన గణపతి అంట. అండ్ ఈ ఇయర్ కొత్తగా మనకి బ్లూ కలర్ టోపీ వచ్చి డిఫరెంట్ గా తెచ్చారు వాళ్ళ ఇంట్లో. అండ్ మేమందరం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే చిన్నగా గణపతిని మనం కార్ మీద డెకరేట్ చేసుకుని కార్ మీద పెట్టుకుని పోతే అసలు అది చాలా ఆ వైబ్ గాని, అంటే వెళ్తుంటే కూడా ఎంత మంచిగా అనిపించింది అంటే మాకు అంత మంచిగా అనిపించింది. రాజు స్టార్ట్ చేసిండు డెకరేషన్ చేయడము. ఒకటికి 2 సార్లు చూసి రాజు వాళ్ళ బావ ఇద్దరు కలిసి కట్టారనమాట. మొత్తం ఫ్లవర్స్ తోనే డెకరేట్ చేసి మనం కార్ లో మొత్తం గణేష్ పాటలు పెట్టుకొని మస్తు పోయినాము. అండ్ మేము ఇక్కడనే దగ్గరలో ఒక చెరువు ఉందని చెప్పారు, ఆ చెరువుకు పోదామంటే రాజు వింటాడా లేదు, ట్యాంక్ బండ్కే పోదాం. చిన్న గణేశుడు అయితే ట్యాంక్ బండ్ పోవద్దా, ట్యాంక్ బండ్ పోయే రూల్స్ మనకి. స్టార్ట్ చేసినాం, మేము స్టార్ట్ చేసింది 7 కి స్టార్ట్ చేసినాం గాయస్. నిజంగా చెప్తున్నా కదా, రోడ్డు మీద వెళ్తుంటే కొంచెం దూరం వరకు అసలు ఎవరు లేరు అనిపించింది. ఇంకా రోడ్డు మీద పోయేటప్పుడు అయితే అందరు గణేషుని వేసి గణపతి బప్ప మోరియా అని మస్తు అనిపించింది. జబల గణేష్ మహారాజ్ కి జై అని కూడా చెప్పారు. మస్తు మంది కూడా రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరూ కూడా నిల్చొని మొక్కుకోవడం మంచిగా ఉంది. అసలు ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అనమాట. మనం చిన్నప్పుడు మా గల్లీలో పెట్టినప్పుడు లారీలో అంటే డీసీఎం లో దాంట్లో టస్కర్ లో పోవడం నాకు తెలుసు. అండ్ ఇట్లా కార్ మీద పెట్టుకొని పోవడం ఫస్ట్ టైం అనమాట. ఎంత చిన్న బుజ్జి కనిపోయి మేము పెట్టుకుని పోతే చాలా మంచిగా అనిపించింది. అందరు పోయేటోళ్ళు, బండి మీద పోయేటోళ్ళు అందరు కూడా మంచిగా జబల గణేష్ మహారాజ్ అని చెప్తున్నారు. మేమైతే పాట పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము. ఇంకా కొంచెం సగం దూరం పోయినాకైతే అక్కడ నుంచి గణేషులు వస్తున్నాయి, ఇక్కడి నుంచి గణేషులు వస్తున్నాయి, మొత్తం గణేషులు వస్తున్నాయి అనమాట. ఎవరు తీయలేదేమో అన్నట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. ఎందుకంటే చిన్న గణేషులు ఇప్పుడే పోతాయని అనుకున్నా, కానీ పెద్ద గణేషులు కూడా మస్తు కనిపించినాయి. ఇంకా నేను మర్చిపోయినా గాయస్, నిజంగా 9 days ఉంది అని చెప్పేసి గణేషులు చేస్తున్నాం అనుకున్నాం, కానీ నా పిచ్చి కాకపోతే నేను 9 days అనేది మర్చిపోయినా. 9 days కదా, చాలా మంది గణేషుల్ని తీసిరు, పెద్ద గణేషుల్ని కూడా తీసిర్రు. ఎక్కువ పెద్ద గణేషుని కన్నా చిన్న గణేషునికి చాలా మంది డెకరేట్ చేశారు, మస్తు డెకరేట్ చేశారు. మేమే కొంచెం ఫ్లవర్స్ తోని అట్లా తాడుని కవర్ చేసి అట్లా ఇట్లా డెకరేట్ చేసినాం. కానీ ఇంకొకళ్ళు అయితే ఫుల్ కార్ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్స్ తోని ప్యాక్ చేశారు. మేము ఇంకేమనుకున్నామంటే ఫస్ట్ డిక్కీలో పెట్టుకుందాము, డిక్కీలో కవర్ చేసి డిక్కీలో డెకరేట్ చేసి
వెళ్దాము అనుకున్నాము. ఎందుకంటే మాకు అంత అర్థం కాలేదన్నమాట. పైన పెడితే మళ్ళీ గణేశుడు కొంచెం డిస్టర్బ్ అవుతుంది, కింద పడగల, అంటే డోర్ కూడా వేయడానికి వస్తుందా రాదా అని చెప్పేసి కొంచెం డౌట్ పడ్డాము. కానీ అంత డౌట్ ఏం పడే అవసరం లేదన్నమాట. వెనకాల డిక్కీలో పెడితే మళ్ళీ గణేశుడు లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు ఎవరికి కూడా. మళ్ళా ఒక పర్సన్ కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ డిక్కీలో ఎందుకు ఇంత చిన్న దాంట్లో కూర్చోవడం, మంచిగా మనం పైన పెట్టుకుంటే బాగుంటుందని ఇక డిసైడ్ చేసి అట్లా ఇట్లా కష్టపడి కొద్దిసేపటి వరకు దాన్ని కష్టపడి కట్టినాం అనమాట. మా ఫలితం లభించింది. అంటే మేము ఎట్లయితే వెళ్దాం అనుకున్నాం అట్లా వెళ్ళినాం గైస్. చాలా ఖుషి అయినాం మేము కూడా ఆ గణేషుని అట్లా తీసుకుపోతుంటే. ఇంకా 9 days కి అన్నా కదా, ఫుల్ రష్ వచ్చారు, ఫుల్ మంది వచ్చారు. మస్తు జనాలు అందరూ అయితే మస్తు నిండిపోయారు. 11 days కి మనం ఎప్పుడు వెళ్ళి ట్యాంక్ బండ్ కి 11 days కి నేను చూసినా కానీ 9 days కి చూడలేదు. ఫస్ట్ టైం 9 days కి ట్యాంక్ బండ్ వెళ్ళడం అనమాట. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज के जय। మాకు తెలియదు, ఇంకా ట్యాంక్ బండ్ అంటే తెలుసు. ఇంకా మేము అట్లనే కార్ మీద పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి దేవుడిని మొక్కుకొని ఇంకా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తే ఆడ చూసినాం ఒక టేబుల్ పెట్టి మంచిగా అందరు పూజలు చేసుకుంటారు. మాకు తెలియదు గైస్, అది మిస్ అయిపోయినాం. మేము కూడా మా గణపతిని అలా పెట్టి చేయాల్సింది అనుకున్నాం. కానీ ఓకే, మేము ఇక్కడైనా కార్ మీద పెట్టి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని తీసుకెళ్ళినాం నిమజ్జనానికి. ఇంకా పెట్టిన గణపతులు అంటే ఆడ నిమజ్జనం చేస్తున్నారు. ఫుల్ రష్ ఉంది, ఫుల్ గణపతులు ఏడ పడితే ఆడ. అంటే మనం చెరువు దగ్గర, నిమజ్జనం దగ్గర, బయట అందరూ ప్రసాదాలు పంచున్నాడు. 11 days కే అవుతుంది అనుకుంటే 9 days కి రష్ అంతా నిండిపోయింది. అందరు డీజేలు పెట్టుకోవడం, డాన్సులు చేయడం. ఇంకోటి అక్కడ పోయేటప్పుడు డీజేలు, ఆర్కెస్ట్రాలు అవన్నీ అలో లేవని పెట్టేసారు. ట్రైన్ లో అందరు మిస్ అవుతారు కదా, జల్దీ పెట్టమంటే ఎవరు పెట్టారు. ఆడ పోలీస్ ఏమో మైక్ లో ఒకటే చెప్తున్నారు, మీరు రండి, వైట్ కార్ నెంబర్స్, ట్రాలీ, లారీ అన్ని చెప్తున్నాడు. పోలీస్ మాత్రం ఒక్కరు కూడా వింటలేదు. ఎవరు బాధ వాళ్ళకి, ఎవరు గణేశుడు వాళ్ళు పోతున్నారు అని కొంచెం మిస్ అవుతున్నారు. ఇంకొచ్చేపు ఒక 5 minutes, ఒక 10 minutes అన్నట్టుగా అనిపించింది. ఇంకా అట్లా 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 ఒక్కొక్కరు తెచ్చిపెట్టిరు. మా గణపతి కూడా పోతున్నాడు కదా, మిస్ అవుతాం చాలా. ఇంకా గణపతిని పెట్టేసిరు. నిమజ్జనం అయిన తర్వాత ముందుకు తీసుకెళ్ళండి సార్. పార్క్ చేయకండి సార్ మీరు. ఇక్కడ ఓన్లీ బిలో మంచిగా అనిపించింది. ఇంకా నిమజ్జనం అయిపోయింది అనమాట. ట్రైన్ తీసుకెళ్ళారు, గణేషుని వేసేసారు. ఇంకా అక్కడ మొత్తం చెరువులు అయితే చాలా గణేషులు ఉన్నాయి. ఇంకా వాటర్ ఉండింటే బాగుంది అనిపించింది. కొన్ని వాటర్ ఉన్నాయి అనిపించింది. నాకు తెలిసి ఆ వాటర్ అనేది ఇంకిపోయి ఉంటాయి. మొత్తం గణేషుని వేసారు కదా, కొంచెం చాలా సేపటి నుంచి, అంటే కొన్ని 5 days కి కూడా వేసి ఉండొచ్చు. మేబీ 9 days కి ఇంత రష్ ఉందంటే ఇంకా 5 days కి కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం గల్లీ గల్లీ, ఇక్కడ ఓల్డ్ సిటీ తెలంగాణ మొత్తం గల్లీ గల్లీకి కూర్చోబెట్టుకుంటారు గణేష్. ఎంత చిన్న గణేష్ అయినా పెద్దగా సెలబ్రేట్ చేసుకొని తీసుకొస్తారు. మస్తు మంది మస్తు రకాలుగా డెకరేట్ చేసుకొని తీసుకొచ్చారు. మస్తు ఉంది, మస్తు అనిపించింది కూడా మాకు. ఇంకా మీ 11 days కి ఎట్లా అవుతుందో చూడాలి. మేబీ వెళ్తానో వెళ్ళనో ఆ తర్వాత విషయం.
లాస్ట్ ఇంకా ఇదే మరి. గణపతి బప్ప మోరియా. ఇంకా జబల గణేష్ మహారాజ్ కి జై. మా గణేశుడిని అయితే నిమజ్జనం చాలా మంచిగా చేసినాము. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.